మేడ్ స్టార్స్ అని కొందరినే అంటాం. అది వెండి తెరపై అయినా బుల్లి తెరపై అయినా సిల్వర్ స్క్రీన్ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి ఎలా గుర్తొస్తాడో స్మాల్ స్క్రీన్ అనగానే సుడిగాలి సుధీర్ అలానే గుర్తొస్తాడు అంటే అతిశయోక్తి కాదు. ఆఫ్ కోర్స్ బుల్లి తెరపై చాలా మంది స్టార్స్ ఉండొచ్చు, కానీ సుధీర్ కు ఉన్న క్రేజ్, రేంజ్, ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు అనేది నిజం. నిజానికి సుధీర్ చేసిన పాత్రలు చూస్తే అతన్ని చాలా వరకు తప్పుడుగా చూపించారు. అయినా అతను ఆ పాత్రలో తనదైన శైలిలో నటించాడు. చాలా మంది అదే అతని క్యారెక్టర్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. బట్ అతను అక్కడి వరకే ఆగిపోయాడు. చాలా ఏళ్లుగా శ్రమించి తను నిర్మించుకున్న ఇమేజ్ ఇది. జబర్దస్త్ తోనే ఫేమ్ అయినా తర్వాత సినిమా హీరోగా మారాడు. సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేసే వరకు వచ్చాడు. దీనికి తోడు మొదటి నుంచి అతను మెజిషియన్. ఆ మ్యాజిక్ తోనే మెస్మరైజ్ చేస్తూ తను ఎలా ఎదిగాడు అనేది చెబుతూ మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనపై ఎవరైనా సిల్లీ కామెంట్స్ చేసినా పెద్దగా పట్టించుకోడు. బట్ అతన్ని ఎవరు కామెంట్ చేసినా ఫ్యాన్స్ ఊరుకోరు. అది సుధీర్ సంపాదించుకున్న ఇమేజ్. ఇప్పుడు అతని గురించి ఓ రేంజ్ లో మోసిస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు కదా? ఎస్, దానికి ఓ రీజన్ ఉంది. సుధీర్ నటుడిగానే కాదు, యాంకర్ గాను అదరగొడతాడని అందరికీ తెలుసు. అయితే మధ్యలో హీరోగా సినిమాలు చేస్తున్న కారణంగా యాంకరింగ్ తో పాటు జబర్దస్త్ కు కూడా గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ వల్ల కొన్ని షోస్ రేటింగ్స్ పడిపోయాయని ఆయా ఛానల్స్ కే తెలుసు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో వచ్చే షోస్ లో సర్కార్ అనేది ఒకటి ఉంది. మొదట్లో ప్రదీప్ యాంకరింగ్ చేసేవాడు. అతను బెస్ట్ యాంకరింగ్, కానీ ఎందుకో ఆ షోకు అంత క్రేజ్ రాలేదు. దీంతో ఆపేశారు. బట్ రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి సుధీర్ యాంకరింగ్ మొదలు పెట్టాడు. ఇంకేముంది, అసలు ముగిసిపోయింది అనుకున్న సర్కార్ షో ఇప్పుడు రైజ్ అయింది. తనదైన శైలిలో అమ్మాయిలను ఆకట్టుకునే మాటలతో పాటు అద్భుతమైన టైమింగ్ తో వేసే పంచులకు చాలా మంది సర్కార్ షోకు అట్రాక్ట్ అవుతున్నారు. సుధీర్ వచ్చిన తర్వాత ఆహా సబ్స్క్రిప్షన్ కూడా పెరిగిందనే టాక్ వచ్చింది. అది సర్కార్ షో కోసమే అనేవాళ్లు లేకపోలేదు. మొత్తంగా పడుకుంది అన్న షోను కూడా తిరిగి లేపగలిగిన సత్తా ఉన్న యాంకర్ గా సుధీర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అందరికీ టాలెంట్ ఉంటుంది. దాన్ని టైంను బట్టి ఎలా వాడుకుంటున్నారు అనే దానిపైనే వారి సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సుధీర్ తనకు టైం వచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టే అతన్ని బుల్లితెర మెగాస్టార్ అనిస్తున్నారు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ అని కొందరినే అంటాం. అది వెండి తెరపై అయినా బుల్లి తెరపై అయినా సిల్వర్ స్క్రీన్ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి ఎలా గుర్తొస్తాడో స్మాల్ స్క్రీన్ అనగానే సుడిగాలి సుధీర్ అలానే గుర్తొస్తాడు అంటే అతిశయోక్తి కాదు. ఆఫ్ కోర్స్ బుల్లి తెరపై చాలా మంది స్టార్స్ ఉండొచ్చు, కానీ సుధీర్ కు ఉన్న క్రేజ్, రేంజ్, ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు అనేది నిజం. నిజానికి సుధీర్ చేసిన పాత్రలు చూస్తే అతన్ని చాలా వరకు తప్పుడుగా చూపించారు. అయినా అతను ఆ పాత్రలో తనదైన శైలిలో నటించాడు. చాలా మంది అదే అతని క్యారెక్టర్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. బట్ అతను అక్కడి వరకే ఆగిపోయాడు. చాలా ఏళ్లుగా శ్రమించి తను నిర్మించుకున్న ఇమేజ్ ఇది.